మీ బిజినెస్ ఏదైనా మీ జిల్లాలో ప్రమోషన్ చేయాలంటే అది మైత్రి మీడియాతోనే సాధ్యం. ఇప్పుడే క్రింది నంబర్కి కాల్ చేయండి. మీనరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో అదృష్టానికి ఆనందానికి కొదవలేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఇంకనూ అపరిమితమైన ఆనందానికి అపార కుబేరతత్వాన్ని కలగాలంటే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. ఈ బృహస్పతి ఈ సంవత్సరము రాజు కూడా. అందుకే వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజు మనవాడైతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా విజయం మనదేనట. కనుక వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 11 అంటే 3 రూపాయలు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు చరాస్తులు వీరి సొంతం. రాజపూజ్యం 7, అవమానం 2. ఇలాంటి కాల సమయంలో వీరు సమాజంలో వీరికి ఎనలేనుడి కీర్తి ప్రతిష్టలు వీరి సొంతం కాబోతున్నాయి. రాజు గురువు అవ్వడం వలన అందరి క్షేమాన్ని కోరుకోవడం, ఒకవైపు ఏలనాటి శని ఉండినను సత్ప్రవర్తన, నియమ, దీక్ష, సంకల్పము, సత్ప్రవర్తన, సేవారంగ కార్యక్రమాల్లో ఉండడం వలన వీరికి ఇప్పటికే 3.5 సంవత్సరం నుంచి ఏలనాటి శనిలో ఉండడం వలన జీవితం బోధపడింది. అది వీళ్ళు అగ్నిలో వేస్తే కాలరు, నిలువులో వేస్తే మునగరు, పొగడ్తలకు పొంగిపోరు. వీరికి ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రమశిక్షణను ఈ సంవత్సరం పొడవునా మీరు కొనసాగించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. ధనవాకు కుటుంబ స్థానంలో రాశాధిపతి కుజుడు మంత్రివర్యులు అవ్వడం వలన దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన సమస్యలే. తేడా వస్తే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక నేరాలకు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. తృతీయ స్థానాధిపతి శుక్రుడు విశేషమైనటువంటి వీరికి సస్యాధిపతి అవ్వడం వలన నిత్య నూతనంగా ఉండడము, బంగారాభరణాలు, విలాసవంతం జీవితం పొందాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహారాన్ని మితంగా భోజనం చేయడము, దాన ధర్మాలు కూడా ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. అందులోనే రాశాధిపతి రాజు అక్కడే ఉండడం వలన అపాత్రాదానము చేయొద్దు, దాన ధర్మము వలన పుణ్యము కలుగును. కానీ ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదో కూడా తెలుసుకోగలగాలి. పంచమ స్థానాధిపతి చంద్రభగవానుడు ఇక్కడ విశేషమైనటువంటి వీరికి సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అవడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, స్థిరాస్తి కార్యక్రమాల్లో విజయోత్సవంగా జీవితాన్ని పొందబోతారు. 6వ స్థానాధిపతి రవి భగవానుడు ఇక్కడ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. వీలైనంతవరకు మౌనం, ఉపవాసం, దీక్ష, సత్ప్రవర్తన, స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీరు తప్పకుండా ఈ సంవత్సరము 12వ తారీఖు ఏప్రిల్ నెల 2026 చైత్రమాస అమావాస్య శుక్రవారము రేవతి నక్షత్ర సందర్భంగా మరియు 6/4/2027 పాల్గొన మాస అమావాస్య రేవతి నక్షత్రం రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వ్రాతకోతలు, క్రయ విక్రయాలు చేయకపోవడం 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉంది కనుక యమునా నది పుష్కర స్నానం అవసరం. ప్రతి గురువారము గురుచరిత్ర పారాయణం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. కొద్దిపాటి శక్తి కలిగితే అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ వలన రమణ మహర్షి గురువు గారి యొక్క ఆశీస్సులు, అక్కడ మన హ్యూమన్ బాడీలో ఉండబడిన ఈ 7 చక్రాలలో
మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆజ్ఞ, సచక్రాలు భూ అయస్కాంత శక్తి ద్వారా అదృష్టం కలిగి అనారోగ్యానికి దూరమైపోయి చింతనను వదిలేసి ఆధ్యాత్మిక తత్వబోధనతో ఉంటుంది. అలాగనే కోటప్పకొండ దేవాలయ దర్శనము, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క పఠనము మీకు యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి.